హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టార్ గల్లా లోపలికి తిరగమల్లకు క్లాత్ కనిపించదు, పైపింగ్ మంచి మల్లకు క్లాత్ కనిపించదు. చాలా ఇంట్రెస్ట్గా మీకు ఎక్కడ చూసినా నీట్గా కనిపించే విధంగా కొత్తగా వెరైటీగా మీకు చూపిస్తాను. ఎప్పుడు చూపెట్టలేను ఇలాంటి స్టార్ గల్లా. ఇంతకుముందు మస్తు తీశాను కానీ తిరగమల్లకు క్లాత్ కనిపిస్తుంది, పైపింగ్ క్లాత్. ఇగో ఇది తిరగమల్లకు కూడా పైపింగ్ క్లాత్ కనిపించదు, ఓన్లీ పైపింగే కనిపిస్తుంది లోపలికి పోయేలా. మీకు చూపిస్తాను చూడండి సింపుల్గా ఎలా కుట్టుకోవాలనో. ఇది చీర క్లాత్, ఇందులో మ్యాచింగ్ క్లాత్ తీసుకున్నా, స్టార్ గల్లా కట్ చేసుకున్నా. ఫస్ట్ మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఇప్పుడు పైపింగ్ క్లాత్ ఇంచు ఉండేలా తీసుకున్నా. ఈ మంచి మల్ల పైన పెట్టి ఇలా రెండు మడతల పెట్టి నీట్గా ఎంత మెల్లగా కుట్టుకోవాలి చూడండి. మీరు చాలా మెల్లగా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి కొత్తగా మీకు ఇప్పుడే ఫస్ట్ టైం చూపిస్తున్న ఈ స్టార్ గల్ల మాత్రం ఇలా క్లాత్ పెట్టుకోవడం. పైపింగ్ కరెక్టే కానీ క్లాత్ ఇలా లోపలికి పోయే విధంగా చూపిస్తున్నాను. చూడండి, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఏమైనా తెలియని విషయం ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలా ఈ ఇంచు క్లాత్ ఏదైతే పైపింగ్ తీసుకున్నామో అది రెండు మడతలు పెట్టి, మడత కుట్టు వైపు వచ్చేటట్టు, ఇక్కడ జాకెట్ వైపు, ఇప్పుడు బ్లౌజ్ వైపు వచ్చేటట్టు మడత రావాలి. ఇక నేను చూపించే విధంగా ప్రతి మూల దగ్గర ఇలా మడత పెట్టుకోవాలి. ఒక మడత ఇక మూల దగ్గరకు వచ్చినాక చూది లోపల ఉన్నప్పుడు ఇలా మనం మడత పెట్టాలి, ఒక మడత. ఇగో ఇట్లా నేను ప్రతి మూల దగ్గర మడత పెట్టాను. ఈ పైపింగ్ క్లాత్ని ఇలా లోపలికి మడత పెట్టి నీట్గా ఇలా కుట్టుకోవాలి. ఇలా సూది లోపల ఉన్నప్పుడు తిప్పుకోవాలి. కొంచెం క్లాత్ తక్కువ పడ్డది. ఇప్పుడు నేను దీనికి క్లాత్ సరిపడా తీసుకుంటాను, వేరే ముక్క అతికిస్తాను. చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేసలేరు. మీరు లైక్ చేస్తేనే కదా, లైక్ చేసి పక్కనున్న బెల్ నొక్కి మీరు ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో పెట్టంగానే మీ దగ్గరికి అందుతుంది. మీరు కూడా చూసి నేర్చుకుంటారు, లైక్ చేస్తారు. మీ లైక్ వలన ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇది మీకు ఎంతో సింపుల్గా అయిపోయే విధంగా చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మనకు తిరగమల్ల అనేదే ఉండదు. పైపింగు కరెక్ట్గా లోపల బయట ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ పెట్టుకొని ఈ క్లాత్, ఒరిజినల్ క్లాత్ మలుపుకోవాలి. ఇగో ఇట్లా ఈ విధంగా. ఎందుకంటే మనకు పైపింగ్కు ఇంతకుముందు కుట్టు వేసాం కదా, అది కనిపిస్తుంది. దాని సైడ్కి వెళ్ళి కరెక్ట్గా వేయొచ్చు అని ఇక్కడ నుంచి వేసుకోవాలి. ఎందుకు అక్కడ అయితే లైనింగ్ వైపు అయితే కుట్టు కనిపించదు. ఇప్పుడు కుట్టు కనిపిస్తుంది. మనం ముందు పైపింగ్ అతికిచ్చాం కదా, ఆ కుట్టు పైననే మళ్ళీ కుట్టు వేసుకోవాలి. మనకు ఏడ ఎక్కువ తక్కువ కనిపిస్తుందో చూసుకొని కూడా ఇంట్లో సరి చేసుకోవచ్చు. నీట్గా మూల దగ్గర వచ్చినప్పుడు మూల దగ్గర కరెక్ట్గా సూది లోపల ఉన్నప్పుడు మనం క్లాత్ తిప్పుకోవాలి. ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఎంబడే రిప్లై ఇస్తాను. ఇట్లా మొత్తం ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. మధ్యలో కాట్లు పెట్టుకొని కరెక్ట్గా నీట్గా ఇగో ఇలా కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకొని మనం ఉల్టా మలుపుకోవాలి. ఇగో ఇట్లా. ఇప్పుడు మంచి మల్లకు మలుపుకోవాలి. మంచి మల్లకు మలుపుకుంటే మనకు సన్నము నీట్గా, చాలా నీట్గా పైపింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు కుట్టేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు పైపింగ్ పైన రావద్దు, రెండుటి మధ్యలో రావాలి. ఇప్పుడు వేసే కుట్టు మూల దగ్గర కరెక్ట్ తిప్పుకోవాలి. మనకు మూల దగ్గర కరెక్ట్ స్ట్రేట్గా గుంజి పట్టినట్టు పట్టి ఈ కుట్టేయాలి. చూడండి, అన్నీ చూపించాను, స్టార్ గల్ల కూడా చూపించాను, కానీ ఆ పైపింగ్ వేరు, ఈ పైపింగ్ వేరు. మీకు చూస్తే కుడితే అర్థమవుతుంది. సింపుల్గా మీరు కూడా కుట్టుకుంటారనే చూపిస్తున్నాను. కరెక్ట్గా నీట్గా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కుట్టుకోండి. తిరగమల్లకు కూడా మనకు క్లాత్ కనిపించదు, ఓన్లీ పైపింగే కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కరెక్ట్ మూల రాలేదు అనుకుంటే ఈ మూల దగ్గర కూడా మనం ఇట్లా కొంచెం క్లాత్ పట్టుకొని ఇలా కుట్టు పెట్టుకోవచ్చు. రెండో కుట్టు వేయకముందే ఈ కుట్టు పెట్టుకోవాలి, కొంచెం పెట్టుకోవాలి మూల కరెక్ట్ రావడానికి. ఇప్పుడు రెండో కుట్టు కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేస్తాం కదా, స్ట్రేట్గా రావాలి ఈ కుట్టు. రెండు కుట్లు మనకు ఒకటేసారి కుట్టినంత నీట్గా రావాలి. సాపుగా గుంజి పట్టి ఈ విధంగా కరెక్ట్గా కుట్టుకోవాలి. ఈ సూది లోపల ఉన్నప్పుడు మూల దగ్గర సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తిప్పొద్దు. ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. ఎంత నీట్గా రెడీ అవుతుంది బ్లౌజ్ అంటే అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్.